అందరి ముందు నుంచుని పాడుతూ ప్రపోజ్ చేస్తా. లెటర్ రాసి మరి చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పారిపోతాను. ఒక సైలెంట్ రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ తో ప్రపోజ్ చేయాలి. నా కోసమే ఒక కవిత రాసి ప్రపోజ్ చేయాలి. నేను SMS తో ప్రపోజ్ చేస్తాను. ఈ SMS లతో ప్రపోజ్ చేసే అబ్బాయిలంటేనే నాకు నచ్చదు. ఏక్ మార్ దో తుకడా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ ఆర్ నాట్, అంతే. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. ఓకే కూల్ రా, ప్రాక్టీస్ చేసినట్టే చెప్పు. యూ కెన్ డూ ఇట్. అన్నయ్య అన్నయ్య, నీ ఫస్ట్ ఇయర్ ఈసీ బుక్స్ నీ దగ్గరుంటే ఇస్తావా అన్నయ్య? ఏమైంది? ఐ లవ్ యూ. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐ లవ్ యూ చెప్పేశావా? రేయ్ ఎందుకురా నెగిటివ్ గా మాట్లాడతావు? ఇది వర్కౌట్ అవుతుందిరా. ఎలా రా? వీడిని అన్నయ్య అని పిలిచిందిరా. నువ్వు కూల్ గా ఉండరా మావా. నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయికి నిద్రే పట్టదు. కళ్ళు మూస్తేనే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనే వినిపిస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నోర్మై, ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది నమ్ము. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. రేయ్ నువ్వు ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు. నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా అన్నా ఇలా చూడు, నన్ను అన్నయ్యని పిలవకూడదు. అది కాదన్నా. అయ్యో నేను నీ అన్నయ్యని కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్నా, నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ. నమస్తే అండి. కొంచెం ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమని అలాగన్నా కదరా. నా గుండెని ఇలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్, మరి అమ్మాయిలు వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, ఏయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంజెక్షన్ వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్ లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెండ్ చేశా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్. నేనేమైనా అమాయకురాల్లా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్ గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్ గానే ఉంటుంది. అమ్మాయిలు ఏడవడం చూస్తే బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలే కాలేజ్కి వచ్చేటప్పుడు ఎన్నో ఆశలతో వస్తారు. తొందరపడి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆ అబ్బాయి మీద ప్రేమంతా ఒలకపోస్తారు. ఆ అబ్బాయి వాళ్ళని మోసం చేస్తే ఎంత హర్ట్ అవుతారు. ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఇది మా ఏజ్ వాళ్ళకే కాదు, అన్ని ఏజ్ల వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. ప్రభు గారా? నా పేరు అరవింద్. మార్నింగ్ ఫోన్ చేశాను. రండి కూర్చోండి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, డ్రైవర్స్కి అప్లై చేసి 4 నెలలు అయింది. యాక్చువల్గా అప్లై చేసింది మా మిస్సెస్ఏ. మ్యూచువల్ కన్సెంట్. ఇంకో 4 రోజుల్లో మొత్తం అన్ని ఫైనల్ అయిపోతాయన్నారు. నా తరపున పేపర్ వర్క్ అంతా మీరు చేసి పెడతారని నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ కేసులో నా వర్క్ చాలా సింపులే. బట్ మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా మ్యారేజ్ కౌన్సిలర్ని మీట్ అయ్యి రాజు కోసం ట్రై చేశారా? దాంట్లో పెద్దగా ప్రయోజనం ఉండదండి.
ఇన్ని సంవత్సరాలుగా క్లియర్ అవని ప్రాబ్లం ఈ 6 నెలల్లో ఏమవుతుంది చెప్పండి. అందుకే మా దారిలో మేము చూసుకుందామని డిసైడ్ అయ్యాం. వెల్, ఇన్ దట్ కేస్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే. పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ కోర్టు హియరింగ్ ఉంటుంది. దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. 1 క్వశ్చన్, ఖచ్చితంగా డివోర్స్ అని డిసైడ్ అయ్యారా? అవును సార్. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి, వస్తాను. నాన్నకి శతాభిషేకం చేస్తున్నాము, ఇన్విటేషన్స్ ఇద్దామని చెప్పావు కదా, నేను వస్తాను. లేదు, నేనే సాయంత్రం వచ్చి కలుస్తాను. సరేనమ్మా. సరే, ఉంటాను. చెప్పే ఇన్విటేషన్స్ అన్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేయి. ఓకే. భోజనానికి కావాల్సిన పళ్ళన్నీ నేను చూసుకుంటాను. గుడికి సంబంధించిన పళ్ళు మాత్రం నువ్వు చూసుకో. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదే. అదంతా అయిపోయింది కదా, ఇంకొక 4 రోజుల్లో డివోర్స్ ఫైనల్ అయిపోతుంది. దీనికోసం నాన్నగారికి చేయాల్సింది ఆపక్కలేదు కదే. అయినా తల్లిదండ్రులు కాకపోతే మనం ఇంకెవరికి చేస్తాం? అసలైనా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత సుఖంగా ఎలా కాపురం చేశారో. వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించకు నువ్వు. అంతా నేను చూసుకుంటాను. ఈ అరేంజ్మెంట్స్ అన్ని నేను చేస్తాను. ఓకేనా? సరే, బాయ్. బాయ్ బాయ్ పారు. బాయ్. పారు, ఇట్రామ్మా. ఇవన్నీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే. అమ్మా, నాన్నని కూడా పిలవచ్చా? ఎందుకు? ఫ్యామిలీ ఫంక్షన్ కదా. ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఫ్యామిలీ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఎందుకు? ఎంతైనా నాన్న కదమ్మా. ఇలా చూడవే, మేము మళ్ళీ కలుస్తామన్న నమ్మకాన్ని అనవసరంగా పెంచుకోకు. మేము ఖచ్చితంగా విడిపోతున్నాం. జరగలేని ఎక్కువగా ఊహించుకుంటే నువ్వే అప్సెట్ అవుతావు. చివరిగా ఒక్క ఫ్యామిలీ ఫంక్షన్ నాన్న అటెండ్ చేయొచ్చుగా. సరే, నీ ఇష్టం. ఎవరు ఇన్వైట్ చేస్తారు? నేను చేస్తాను. పారు, రారా, లోపల రా. రా, కూర్చో. ఎలా ఉన్నావురా? కాలేజ్ ఎలా సాగుతుంది? బానే జరుగుతుందన్నా. ఇదిగోండి. ఏమిట్రా అది? తాతయ్యకి శతాభిషేకం. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అమ్మిచ్చి రమ్మందా? కాదు, నేను ఫోర్స్ చేస్తే సరే అంది. అంతే కదా. నేను బయలుదేరుతాను. కాలేజ్కి వెళ్ళే దారిలో ఇచ్చి వెళ్దామని వచ్చాను. టైం అవుతుంది. పారు, నాకు మీ అమ్మకు మధ్య గొడవలు చాలా జరిగిపోయాయి. ఏం చేస్తాం? మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనుకుంటాను. కానీ ఇవన్నీ నిన్ను, నీ చదువుని ఎఫెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఏమిట్రా? ఎలా ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందన్నా? మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా నా ఆశ. వస్తానన్నా. Happy birthday to you, dear Arun. Happy birthday, Ramawa. ఐఎమ్ సారీ. రే, ఇతను నా కజిన్ రామకృష్ణరా. ఓ హాయ్. హ్యాపీ బర్త్డే. సారీ, ఎంత కేక్ ఉంది. వన్ సెకండ్. విఘ్నేష్ రా. విఘ్నేష్ ఇక్కడ ఎక్కడో. ఏంట్రా ఇంకా ఫీల్ అవుతున్నావు? లైట్ తీసుకురా. ఫస్ట్ నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను. తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. రే, దీనికి ఇలా ఆఫ్ అయిపోతే ఎలా? లైఫ్ లో నువ్వు ఇంకా ఎన్ని ఫెయిల్యూర్స్ చూడాలో తెలుసా? వదిలే మామా, నువ్వు తను మర్చిపోవడానికి ఒక మంచి సొల్యూషన్ చెప్పనా? ఈ వీకెండే మనందరం ట్రిప్కి వెళ్దాం రా. ఎక్కడికి వెళ్దాం రా? యానం వెళ్దాం రా. నువ్వు ఎందుకు యానం వెళ్ళాలంటున్నావో నాకు బాగా తెలుసు. అదే అక్కర్లేదు. ఏమంటున్నావురా? నువ్వు వీడి కోసం యానం వెళ్ళాలంటున్నావా? అక్కడికి వెళ్తే బాగా మందు కొట్టొచ్చాను కదా నీ ప్లాను. రే, ముందు మ్యాటర్ విను. అక్కడ ఉన్న నా ఫ్రెండ్ జాన్ కి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగిందిరా. వాడు ఎంగేజ్మెంట్ మేము అందరం వెళ్ళలేకపోయాం. అందుకే నన్ను రామని ఈ వీకెండ్ ఇన్వైట్ చేశాడు. మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. నన్ను పోయి ఇదే వర్కౌట్ కాదు, వద్దు. వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? అలా అడగరా నా కొమరం పులి. రామకృష్ణ దగ్గర కారు ఉంది, మన అతనితో వెళ్ళిపోవచ్చు. ఏమన్నా వెళ్ళిపోవచ్చుగా? ఓకేరా, వెళ్దాం. అతనే ఓకే చెప్పాడు. ఇంకేంట్రా? వద్దురా. మేము వెళ్తున్నాం, మీరు వస్తున్నారు. అది కాదురా. వెళ్తున్నాం.
నాకు ఇప్పటికీ ప్లాన్ అస్సలు నచ్చలేదురా. ఎందుకురా అలా నెగిటివ్గా మాట్లాడతావు? ఈ ట్రిప్ లో మన లైఫ్ మారిపోతుంది చూడు. అదే కదా నా భయం కూడా. ఏం జరగబోతుందో. యానం యానం వచ్చేసాం రా. యానం రే వచ్చాం రా యానంకి. మీరు వెళ్ళండి రా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హాయ్ మామా. వాట్స్ అప్? ఎలా ఉన్నావురా? Yeah, I'm good. He's విఘ్నేష్. హాయ్. He's అరుణ్. హాయ్. హాయ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మ్యాన్. చాలా టైర్డ్గా ఉన్నారు లోపల. అన్నా ప్లీజ్ అన్నా. ఎందుకురా ఇన్వైట్ చేసావు? రేయ్ నువ్వే ఇన్వైట్ చేసావని చెప్పాడు రా. నేను ఎందుకురా ఇన్వైట్ చేస్తాను వాడిని? ఏంట్రా అసలు ఏమైంది? తలుపు తీయండి, నన్నే మోసం చేశాడు వాడు. ఏమంటున్నావురా? అవునరా, ఆ విషయం నాకెలా తెలుసు? ఏం జరుగుతుందా ఇక్కడ? మావా చెప్పే తీరాలరా. ఏం లేదురా, ఒక సంవత్సరం క్రితం మన రామకృష్ణ ఫిగర్ ని జాన్ లైన్ లో పెట్టాడు. అది ఏం కాదు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న ఖ్యాతి రామకృష్ణ గాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను అదే చెప్పాను. రే మరి వాడెంతలో ఇక్కడ తీసుకొచ్చావు? నాకెలా తెలుసురా ఫ్రెండ్ ఫిగర్ ని లైన్ లో పెట్టాడని? రే వాళ్ళ బ్రేకప్ అయిన తర్వాతే నేను తన్ని లవ్ చేశాను. అవును, ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏం చెయ్యాలరా? రే ఏంట్రా సడన్ గా సైలెంట్ అయిపోయాడు? నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతాను రా. ఏం మాట్లాడతావురా? నేను మాట్లాడతాను. అన్నా నాకు ఇప్పుడే తెలిసిందన్నా, నీ కష్టం నాకు అర్థమవుతుంది. బట్ ఏదైనా వాళ్ళిద్దరు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. దాన్ని మార్చలేం కదా. ఇప్పుడు ఎందుకన్నా అయిపోయిన దాని గురించి ఆలోచించడం? ఖ్యాతి నేను ఎంతగా ప్రేమించానో తెలుసారా? అదేరా నేను భరించలేకపోయాను. వదిలేండి అన్నా. ఈఎంఐ కాకపోతేనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కంట్రోల్ చేసుకోలేకపోయాను రా, అందుకే కొట్టేశాను. పర్లేదన్నా, అర్థమైంది. జాన్ ఎక్కడ్రా? రారా. ఏం లేరా. సారీ రా, కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సారీ గైస్, మీ మూడ్ని కూడా స్పాయిల్ చేశాను. ఐఎమ్ సారీ అన్నా. పర్వాలేదన్నా, ఈ ఆనంద్ ట్రిప్ని మనందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? నవ్వన్నా. రే చేయగలపరా. చెయ్యివ్వు. చెయ్యివన్నా. హక్ చేసుకోండి. అబ్బా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. సారీ రా. ఏంట్రా ఇక నుంచి అంతా జాలీయే. వెళ్ళి చెప్పరా. నేనా? నోను, ఇదిగో అరుణ్ వెళ్ళి చెప్తారా. ఏయ్ నువ్వే కదరా వెళ్తాను మాట్లాడుతున్నావు, వెళ్ళి మాట్లాడు. అన్నా కాఫీ. హే థ్యాంక్స్ రా. ఏంట్రా, ఏంటి ప్లాన్? దాని గురించి మాట్లాడదామనే వచ్చానన్నా. ఈ ఖ్యాతి లేదన్నా, తను ఊరి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేసింది. మన జాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంట. మంచి విషయం. ఎప్పుడు వెళ్తున్నావు? లేదన్నా, మేం వెళ్తున్నాం. మీరే అంటే నన్ను రావద్దంటావు? తప్పుగా అనుకోకండి అన్న, జాన్కే ప్రాబ్లం లేదు. కానీ ఆ అమ్మాయి కొంచెం కష్టపడుతుందేమోనని మేమే చెప్పాం. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందే నేను. నన్నే కట్ చేస్తున్నారు అంతే కదా? కట్ చేయడం లేదన్నా, ఎలాగో లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు అందరం కలిసి తిరుగుదాం. వచ్చేటప్పుడు మందు కూడా తెచ్చుకుందాం. నాకు తెలుసురా, నాకు ఇది తెలుసు. నువ్వు వెళ్ళరా. నన్ను వదలనరా. నేను నా పని చూసుకొని మందు కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నేను అసలు వెళ్తే ఏంటి, చస్తే ఏంటి? అయినా నా గురించి ఎవరు బాధపడతారు? ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నారు? లేదు లేరా, నువ్వు రా, పర్వాలేదు. లేదు మామ, నేను బయలుదేరుతాను. నేను చెప్తున్నాను కదా, రారా. ఇప్పుడు తనతో వస్తున్న ఫ్రెండ్స్ ఎవరికి నువ్వు అసలు తెలీదు. ప్రాబ్లం ఏం కాదు, రారా. సరే దా, కమాన్, లేట్ అవుతుంది. ఏ త్వరగా రెడీ అవ్వండి రా, టైం అవుతుంది, బీచ్కి వెళ్దాం.
ఇది జరిగినట్టే. ఏంటన్నా వెళ్ళిపోతున్నారా? సరిగా కూర్చుందామని. మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేస్తుంటారు. This is John. Hi. And వీళ్ళంతా John friends. Hi everybody. హాయ్. This is Shivani, Namaste. Shweta and Taruni. Hi. Please sit down. Hi. వావ్, మీ సెలక్షనా? అవును. You guys are so made for each other, కదా? Yeah. థ్యాంక్ యూ. ఎలా దీన్ని లైన్ లో పెట్టారు? ఇదంత ఈజీగా పడేది కాదే. ఏమైంది? అదేం లేదండి, తన గొడవ వదిలేండి. మిమ్మల్ని ఎలా పడాలో చెప్పండి. ఐ మీన్ మీ గురించి ఏదైనా చెప్పండి. ఎక్కువ ట్రై చేయకండి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటండి ఏదో కుక్క పిల్ల పెట్టుకున్నట్టు చెప్తున్నారు? ఇంచుమించు అంతే అనుకోండి. తను మాత్రమే హ్యాపీలీ సింగిల్. ఇది ఇప్పుడు అవసరమా? ఇందులో ఏముందే, నువ్వు మాత్రమే ఫ్రీగా జాలీగా ఉండొచ్చు, ఎవరికైనా సైట్ కొట్టొచ్చు. మేమే కంట్రోల్ గా ఉండాలి. ఏంటినా అప్పుడప్పుడు ఇలా నవ్వుతున్నారు? అయ్యో అదేం లేదండి, పొద్దున ఒక ఇంగ్లీష్ కామెడీ పిక్చర్ చూసాడు, అందులో జోక్స్ అని ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. అందుకే తలుచుకుని నవ్వుతున్నాడు, అంతే కదన్నా? మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, నేను ఆల్ టైమ్ లవ్ ఫెయిల్యూర్. వీడేమో రీసెంట్ లవ్ ఫెయిల్యూర్. వీడు చాలా రోజులు సక్సెస్ అయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్. ఏ బ్రేకప్ అయింది. ఎవరి మిస్టేక్? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. ఎవరు తప్పని చెప్పలేను, వర్కౌట్ అవ్వలేదు అంతే. ఓ ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. వన్ కోక్. వన్ మోసంబి జ్యూస్ ప్లీజ్. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దట్స్ ఓకే. ఐఎమ్ సారీ, రామన్ తీసుకొచ్చాం, అవాయిడ్ చేయలేకపోయాం. పర్వాలేదు, ఎప్పుడైనా ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. ట్రూ. సో మ్యారేజ్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ డన్.